జీడి పిక్కల కొనుగోలు కేంద్రాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పిలుపునిచ్చారు. మన్యం జిల్లాలో జీడి పిక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయని వాటిని ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి గ్రామంలో వెలుగు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి జీడిపిక్కల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు ఉపాధి కోసం ప్రతిష్టాత్మకంగా వందన్ వికాస్ కేంద్రాలను ప్రవేశపెట్టాయన్నారు. గిరిజనులు పండించే పంటలు గిరిజనుల వద్ద దళారులు తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో గిరిజనులు పండించే పంటలకు మార్కెట్ ధర కంటే రూపాయి లేదా ₹2 మద్దతు ధర వచ్చేటట్టు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులే ఒక వ్యాపారవేత్తగా మారాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవస్థను తీసుకువచ్చిందన్నారు. గిరిజనులు పండించే చింతపండు, కొండచీపుర్లు, పసుపు, నేలవేము, కుంకుడు, ఉసిరి, తేనె మొదలగు అటవీ ఉత్పత్తులు వీడీవీకే మరియు గిరిజన కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేస్తుందన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా జీడిపిక్కలు వీడీవీకే ద్వారా నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రంలో విక్రయించాలని గిరిజనులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ కన్వీనర్ కడ్రక మల్లేష్, వెలుగు ఏపీఎం రామకృష్ణ, కూటమి నాయకులు, కార్యకర్తలు, గిరిజనులు పాల్గొన్నారు.